నా ప్రెస్ కాన్ఫరెన్స్ దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మీద నేను లెటర్ రాస్తున్నాను. ఇది మతపరంగా రిజర్వేషన్ కాదు, ఇది సోషల్లీ ఎడ్యుకేషనల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్స్ వారి గురించి ఇచ్చినాము. ఇది పెట్టినారు. దాని తర్వాత జీవో 33లో కూడా 14 ముస్లిమ్స్ లో ఎవరు అని పెట్టినారు, ఆల్ ముస్లిమ్స్ లేదు. 1% తగ్గించి 5 కు 4 చేస్తే 46+4 ఎవరిది ఒక బీసీ సోదరుది కానీ, ఒక దళిత సోదరుది కానీ, ఒక ఎస్టీ సోదరుది కానీ ఎవరిది కూడా ఒక రిజర్వేషన్ మేము తీసుకోలేదు. అలాంటి టైంలో మోదీ గారు దేశ ప్రధానమంత్రి అని అమిత్ షా గారు మాటికి ఎలక్షన్లో మాట్లాడి దేశంలో చిచ్చు పెడుతున్నారు హిందూ ముస్లిం కాబట్టి ప్రధానమంత్రికి క్లియర్ గా డీటెయిల్స్ గా రాస్తూ క్రొనాలజికల్గా ఎట్లా అయింది, ఎప్పుడప్పుడు అయింది, రిజర్వేషన్ మతపరంగా కాదు, బిల్ కాపీ పెడుతున్నా, అసెంబ్లీలో పాస్ అయిన బిల్ పెడుతున్నా, హైకోర్టు జడ్జ్మెంట్స్ పెడుతున్నా, పెట్టి ఇది ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది అని 3 పేజెస్ ని ప్రధానంగా రాస్తూ మళ్ళీ ఒకసారి ప్రధానమంత్రి గారు ఒకవేళ మళ్ళా రిజర్వేషన్ గురించి మాట్లాడితే మాత్రం నేను సుప్రీంకోర్టులో ఇప్పుడు జరుగుతున్న కేసులో నేను ఒక మెంబర్ పిటిషన్ मालूम है कि इलेक्शन कमीशन का क्या काम क्या हो रहा है, आप देख रहे हैं इलेक्शन में, तो हमने पिटीशन दिया तो सुप्रीम कोर्ट के एडवोकेट ने सुप्रीम कोर्ट ने बुला के पूछा कि आपको किसने राइट दिया कि पब्लिकली आप आकर रिजर्वेशन जबकि अदालत में पेंडिंग है, अदालत का फैसला भी आप आवाम में कर रहे हैं क्या बोलो। अमित शाह के एडवोकेट उन्होंने कहा कि नहीं हमारे होम मिनिस्टर ने ऐसा नहीं कहा, तो मुसलमान को रिजर्वेशन को खत्म करेगा। और हम बोल रहे हैं कि ये मजहब के नाम पे रिजर्वेशन नहीं दिए हम ये उनकी जो बैकवर्डनेस है, उनका जो सामाजिक पिछड़ापन है उसको देखकर दिए। अब सैयद को नहीं है, इस तरीके से शिया को नहीं है, बहुत सारे लोगों को नहीं है रिजर्वेशन। जो लोग पेशे से हैं, हजाम है, धोबी है, खसाब है, चमड़े वाले साहब है, सांपों वाले, पत्थर फोड़ने वाले हैं, बंदर को खिलाने वाले हैं, रिजर्वेशन दिया गया है। फिर उसके बाद प्रधानमंत्री या पढ़कर झूठ बोल रहे, तो इसीलिए मैंने डॉक्यूमेंट्री प्रूफ के तौर पर लेटर में देकर वार्निंग लिख रहा हूँ कि प्राइम मिनिस्टर जी बहुत हो गया, अब अगर इसके बाद तुम नहीं निकाले तो एक तो अदालत से द्रोहित करें। అలా పేర్లు కూడా ఉన్నాయి, సయ్యద్, మంగళవాల్, పఠాన్, వీళ్ళకి ఎవరికి రిజర్వేషన్ లేదు అని అన్ని చెప్పినాక ఒక దేశ ప్రధానమంత్రి అంత అనుకుని ఉన్నాడా? ఇలిటరేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రంగనాథ్ మిశ్రా గారు 10% ముస్లిం రిజర్వేషన్ ఇవ్వని రిక్వెస్ట్ చేశాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంగనాథ్ మిశ్రా. చెప్పడం వేరే లాగుంది కాదా, అది చెప్పుకోవచ్చా? ये कागज बोल रहा ये उसके नाम ही से सोशली एजुकेशनली बैक